ఏపీ అసెంబ్లీ బయట వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేట్ నుంచి కౌన్సిల్ కు ర్యాలీగా వెళ్లారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వంపై వైసీపీ ఘాటు విమర్శలు చేసింది. ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. దేవదేవుడి దగ్గర ఉన్న తిరుపతి ప్రసాదం అడ్డుపెట్టుకుని ఆ పేరు పైన ఇందాపూర్ ధైర్యం అడ్డుపెట్టుకుని ఎన్డీఏ సంస్థ చేస్తున్న దోపిడీ ఏదైతే ఉందో దాని మీద చర్చని అడిగాం. దేవదేవుడిని రాష్ట్రంలో ఉన్న దేశంలో ప్రజలందరూ కూడా వారిని ఎంతో ప్రార్థిస్తుంటాం. ఆయన భక్తిభావాలను అన్ని. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అది అడ్డం పెట్టుకుని దోపిడీకి తెరతీశారు. సంబంధం లేదని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నాయి. చర్చకి రమ్మనండి, చర్చ చేస్తే ఎటుతో సంబంధాలు ఉన్నాయా లేదా, దోపిడీ జరిగిందా లేదా, వాస్తవాలు ఏంటో, ఏ కొవ్వులు కలిసాయో అన్ని బయటకు వస్తాయి కదా. అది మేము అడుగుతున్నమాట. ఎవరు ముందు తీసుకొచ్చారు? ఎవరైనా రాష్ట్రంలో ప్రజల అత్యున్నత న్యాయస్థానం మీద సుప్రీంకోర్టే దాని మీద వచ్చి సిట్ వేశారు కదా, సిబిఐ పెట్టింది కదా, మా రిపోర్ట్ ఇచ్చారు కదా. కానీ అవన్నిటినీ చూసిన తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే ఈ పేరు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వాళ్ళకున్న ఎన్టీఆర్ సంస్థ ఏదుందో దాన్ని ఈ పేరు మీద దోపిడీ చేయడం చేస్తున్నారన్న విషయం బయటపడింది. తిరుపతి లడ్డు మీద కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. దానికి కారణం ఏంటో నిజాలు ఈ రోజు బయటకు వచ్చాయి. ఎందుకంటే తన హెరిటేజ్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్ డైరీ దానికి 658 రూపాయలు భారీ ధరకు తిరుపతి లడ్డు నెయ్యి టెండర్ కట్టబెట్టడం కోసం లడ్డు మీద నెయ్యి మీద దుష్ప్రచారం చేశారు. అసలు శాంపిల్ అనేది తీసుకున్నదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏమైనా కల్తీ జరిగినా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినట్టుగా అనే విషయం స్పష్టంగా ఈ రోజు ప్రజలకు అర్థమైంది. దీని మీద మేము కౌన్సిల్లో చర్చ అడుగుతున్నాము. ఎందుకంటే హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఉన్న సంబంధాలు ఏంటి, వ్యాపార సంబంధాలు ఏంటి, అలాగే అచ్చెన్నాయుడు గారు నేను చెప్పారు అసలు ఏంటి సంబంధము అనేసి. ఈ సంబంధాల కోసం మేము చెప్పడం కాదు, సాక్షాత్తు హెరిటేజ్ సంస్థే తన వెబ్సైట్ లో ఇందాపూర్ అనేది దాని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ప్రకటించడమే కాకుండా వాటి ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అనేది రాయడం జరిగింది. కాబట్టి వాటికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యాపార సంబంధాలు ఉన్న సంస్థ కట్టబెట్టారంటే హెరిటేజ్ కి వీళ్ళు కట్టబెట్టిన విషయం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి వీళ్ళు చేసిన మోసాన్ని, తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టబోతున్నాం. వీళ్ళలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు చర్చికి వీళ్ళు వెనకడుగు వేసి భయపడి పారిపోతూ ఉండే పరిస్థితి మనకు స్పష్టం.